హలో అండి, దిస్ ఈజ్ మై ఫస్ట్ సిల్టెడ్ బ్యాంగిల్ ఆర్డర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఇది నా ఫస్ట్ ఆర్డర్ అని చెప్పా కదండి. ఇది మా పెద్ద పాప ఆర్డర్ చేసిందనమాట. రీసెంట్గా బర్త్డే కోసం అని చెప్పేసి మా చిన్న పాపకి బ్యాంగిల్ మేకింగ్ చేశానని చెప్పాను కదా. దాని అవుట్పుట్ కంటే ఇది ఇంకా చాలా బాగా వచ్చిందనమాట. లైట్ కలర్తో కదా, చాలా బాగుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది బ్యాంగిల్ మాత్రం. ఇంకేంటండి, ప్రాసెస్ చూసేద్దామా? సేమ్ అలాగే ఫస్ట్ నేను ముందు రోజు నైట్ వైట్ గ్లూతో అలా రౌండ్స్ తీసుకున్న సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా అండి, దాని మొదలు అలా అంటించేసాక వీడియోలో చూపించిన విధంగా ముందు రోజు నైటే నేను అలా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అది ర్యాపింగ్ అనేది నీట్గా రావాలి అంటే, కరెక్ట్గా రావాలి అంటే ముందు రోజే మనం పెట్టేసుకోవాలి. అది ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత ఇలా బ్యాంగిల్స్ ఇలా చుట్టేసుకోవడమే. ర్యాపింగ్ మాత్రం నీట్గా వచ్చేలా చూసుకోవాలి. మనం అలా గట్టిగా తిప్పుతూ ఉండాలన్నమాట. నేను ఈ 2 బ్యాంగిల్స్ చేసేప్పుడు కొన్ని మిస్టేక్స్ జరిగాయి. చాలా వరకు నేర్చుకున్నాను. నేను మీ ముందుకి ఒక సిరీస్ లాగా తెద్దామని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, చేయొచ్చు అని. నాకు మాత్రం అవుట్పుట్ చాలా బాగా నచ్చిందనమాట ఈ ప్రాసెస్లో. ఇలా టోటల్గా ర్యాప్ చేసుకున్నాక లాస్ట్ టైం దానికంటే ఈ డిజైన్ ఇంకా నాకు చాలా బాగా నచ్చింది అని అనిపించింది. మధ్యలో ఫ్లవర్ తర్వాత పెటల్స్ లాగా చాలా బాగా అనిపించింది అనమాట. సేమ్ ఇలాగే 4 సైడ్స్ ముందు నేను పెట్టేసుకున్న మార్క్ లాగా సేమ్ 4 సైడ్స్ ఇలా పెట్టేసుకోవడమే. టోటల్ ఇలాగే పెట్టుకున్నాక మధ్యలో నాకు ఎందుకో ఖాళీగా అనిపించిందని చెప్పేసి చిన్న స్టోన్ ఉంది కదా, 4 సైడ్స్ అలా ఒక 1 డ్రాప్ లాగా పెట్టేశాను. డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది. మధ్యలో ఫ్లవర్ అయితే చాలా బాగుందన్నమాట. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఫస్ట్ దానికంటే ఇది ఇంకా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ముందు చెప్పినట్టుగా సిరీస్ లాగా చేయొచ్చా చేయకూడదా ఏంటి అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్ అవుట్పుట్.